తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆయన ఆశిస్తున్నారు. ఇక చివరిగా మైనారిటీ కోటాకు సంబంధించి మనకు షబ్బీర్ అలీ ఆశిస్తున్నారు. తర్వాత అజ్మతుల్లా హుస్సేన్ ఆశిస్తున్నారు. ఫహీం ఖురేషి ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. మైనారిటీలో ఎవరు కూడా మంత్రిగా లేరు. స్పందన ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పుడు 6 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడున్న 12 మందిలో ఒక్క మైనారిటీ కూడా లేరు. జనరల్ గా కాంగ్రెస్ ఇస్ ప్రో టువర్డ్స్ మైనారిటీస్ కదా. సో షబ్బీర్ అలీకి వచ్చినా ఫహీం ఖురేషికి వచ్చినా అక్కడ గ్రాఫిక్స్ లో పేరు లేదు. అజ్మతుల్లా హుస్సేన్ ప్రస్తుతం వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు. అతను కూడా ఛాయిస్ ఉంది, ఎందుకంటే ఏఐసిసి నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అజ్మతుల్లా హుస్సేన్ ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు. షబ్బీర్ అలీకి ప్రాబ్లం ఏంటంటే నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఫహీం ఖురేషి గానీ అజ్మతుల్లా హుస్సేన్ గానీ టికెట్ దొరకలేదు. అయితే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఎట్ ది సేమ్ టైం పెద్దగా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి కూడా వ్యతిరేకించకపోవచ్చు షబ్బీర్ అలీకి. కానీ క్రైటీరియా గనక ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దనుకుంటే చెప్పలేము. కానీ షబ్బీర్ అలీ మైనారిటీ ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ కాబట్టి అవకాశం ఉంటుంది. అయితే ఆయన కూడా చెప్పొచ్చు, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఆయన సొంత సీట్ను వదులుకొని కామారెడ్డి నుంచి నిజామాబాద్ అర్బన్ కి వచ్చి పోటీ చేశారు. స్వల్ప తేడాతో ఒక 10-15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు షబ్బీర్ అలీ. సో ఫహీం ఖురేషి కూడా ఆశిస్తున్నారు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అజ్మతుల్లా హుస్సేన్ కూడా సేమ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆశిస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా కోటాల వారి ఇప్పుడు 4 కోటాలు ఉన్నాయి. మీరు చూడండి.